విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. ఇంగో సాయం అందక నిస్సాయంగా విజయవాడ కలెక్టరేట్కు పోటెత్తిన వరద బాధితులు ఈ ప్రభుత్వం మమ్మల్ని ముంచేసి రోడ్డును పడేసింది. జగన్ ప్రభుత్వం ఉంటే మాకు ఈ దుస్థితి వచ్చేది కాదని ఆవేదన. తప్పులు తడగ్గా నష్టం అంచనా జాబితా. నెల రోజులైనా బాధితులకు అందడం పరిహారం. విజయవాడలోని కలెక్టరేట్లో అర్జీలతో దీనంగా కూర్చున్న నగర బాధితులు. సాయం అందక నిస్సహాయంగా వరదొచ్చి ముంపొచ్చి వాళ్ళు అట్లా నిస్సహాయంగానే ఉండే. ఇవాళ ప్రభుత్వం ఇవ్వాల్సిన సాయంలో కూడా నిస్సహాయ స్థితికి వచ్చారు. రెండు చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు పాపం. ఎందుకంటే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది. జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే మాకు ఈ దుస్థితి వచ్చేది కాదు. మేము కడుపులో సల్లగాలకుండా ఇంట్లో కూర్చుంటే మా ఇంటికి వచ్చేది నష్టపరిహారం. ఇవాళ కలెక్టరేట్ చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, ఎండీ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వచ్చింది అని వాళ్ళు నిస్సహాయ దీనావస్థలో మాట్లాడతారు. వాస్తవం ఇది. ఏం ప్రభుత్వం ఇది? ఎట్లా వరద సహాయ పంపిణీ మీరు చేయలేరా? ఈ తప్పులు తడకుంటుందా? ఎడిపోయిన గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు, ఏం వ్యవస్థ మీరు నడిపిస్తున్నారు? అంటే గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసిన కాలంలో ఏ రోజు కూడా తహసీల్ ఆఫీసు కానీ, కలెక్టర్ ఆఫీసు కానీ, ఆర్డీఓ ఆఫీసుకు పోకుండా వాళ్ళ గ్రామంలో ఉన్న సచివాలయానికి వెళితే వాళ్ళకి కావాల్సిన సర్వీస్ అంతా అందేది. ఇవాళ మీరు ఎవరి చుట్టూ తిప్పుతున్నారు? కలెక్టర్ల చుట్టూ, ఆర్డీఓల చుట్టూ, ఎంఆర్ఓల చుట్టూ తిప్పి ఒకళ్ళు పోతే ఒకళ్ళు, ఒకళ్ళు పోతే ఒకళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకుంటూ ప్రజలను ఒక రకంగా నిస్సహాయక స్థితిలోకి నెట్టి వాళ్ళ బంతి ఆట ఆడుతున్నారు. వరద బాధితులకు సాయం అందియలేకపోతే మీరు రాష్ట్రం అంతా ఎట్లా సాయం అందిస్తారు? వరద వచ్చిన ఏరియాలో వరద ముంపు బాధితులకి గుర్తించే కార్యక్రమంలో ఫెయిల్ అయ్యారు మీరు. తప్పులు తడకట. గ్రామ వాలంటీర్లో, వార్డు వాలంటీర్లో, వార్డు సచివాలయ వాలంటీర్లో ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. ఉన్న గ్రామ వాలంటీర్లు 2,60,000 మందిని తీసిపోయి ఎక్కడుండో తెలియకుండా వాళ్ళని అయోమయంలో పడేసినాం. గ్రామ సచివాలయాల్లో అనేక సర్వీసులు తీసేసి సబ్ రిజిస్ట్రార్కి అప్పచెప్పినాం. ఇలా వరదలో చిక్కున్న వాళ్ళకు ముంపు సాయం అందించలేని పరిస్థితిలో ఉంటే ప్రభుత్వం ఏ దిశగా పోతుంది, ఏం చేస్తుంది అనేది వాళ్ళు పాపం నిస్సహాయ స్థితిలో ఇగో ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఉద్యోగ భద్రత కల్పించాలి. వివిధ జిల్లాల్లో వాలంటీర్ల నిరసన. పాడేరులో 2,000 మందితో భారీ ర్యాలీ. 3 నెలలు పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్. ఉద్యోగ భద్రత కల్పించాలి అని. గ్రామ వాలంటీర్లు అయితే నెట్ట నిలువను ముంచండి చంద్రబాబు నాయుడు గారు. నేను వస్తే మీకు 5,000 కాదు 10,000 గౌరవ వేతనం ఇస్తా, మీకు జాబ్ సెక్యూరిటీ ఇస్తా అన్నాడు. జాబ్ సెక్యూరిటీ ఎడిపోయిందో 5,000 నుంచి 10,000 ఎడిపోయింది. కానీ అసలు వాళ్ళు ఉన్నారా లేరా తెలవని పరిస్థితి. వాళ్ళు వీధులు వెంబటి వీధి పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే వేళ నుంచుకొని సరే 5 ఎత్తవా 10 ఎత్తవా ఉద్యోగ భద్రత పక్కన పెడితే ఇలా వరద బాధితులకి ఎన్యూమరేషన్ కానీ, వరద బాధితులకు సాయం అందించే కార్యక్రమం వాళ్ళని ఆడుకొని ఉంటే ఎంత అద్భుతంగా ఉండేది. వాళ్ళు ఇట్లా నిస్సహాయ స్థితిలో వచ్చి రోడ్ల ఎమ్మటి, ఆఫీసులు ఎమ్మటి తిరిగే పరిస్థితి ఉండదు ప్రజలు. కానీ వాళ్ళని ఆడుకోలే. వీళ్ళేమో రోడ్ల ఎమ్మటి తిరుగుతారు, వాళ్ళు ఆఫీసులు ఎమ్మటి తిరుగుతారు. వీళ్ళ బాధ ఏళ్ళది, వాళ్ళ బాధ వాళ్ళది. మధ్యలో చంద్రబాబు నాయుడు గారు లూలు కంపెనీలు, లాలా కంపెనీలు, కీలా కంపెనీలు అని ఆయన బూటు షూట్లు వేసుకున్న వాళ్ళతోని ఆయన ఫోటోలు దిగి 2 గంటల మీటింగులు, వాళ్ళ కారులు దాకపోయి వీడ్కోళ్ళు పలకటం ఇది నడుస్తుంది. అంటే ప్రజల కోసం ఉందా ప్రభుత్వం, పెట్టుబడిదారుల కోసం ఉందా అనేది ఒక సందేహం, డౌట్ వస్తుంది. ఫక్తు రాజకీయమేనా?